రూపాయలే ఎట్లయినా పూర్తి సంపగొట్టాలి వాళ్ళకు. నేను ఉన్నా కదా నా మీద ఏం కాదు ఏం కాదు ఎట్లా బతకాలి పేదదాని ఏం కాదు. నీ మాట ఇస్తున్నా, నీ జోలికి ఎవ్వరు రాదు. మీ జోలికే రా, నేను చూసుకుంటా కదా. మీ దగ్గరికి రా, మీ ఇంటి ముందుకు రా. నేను రా చూసుకో, ఏం కాదు. మా దేవుని దగ్గర రికవర్ అయిపోతాను. డాక్టర్ అయితే నసరాబాద్ తాండలో మా క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ. అయితే మా క్యాండిడేట్ కి సపోర్ట్ చేసిన పెంట్యా, నా ఇంటి మనిషి పెంట్యా నాయక్, ఆయనపై గుడ్డలతో దాడి చేయడం జరిగింది. మొన్ననేమో కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యము రౌడీజం చేస్తుందని చెప్పి మాట్లాడు. ఇప్పుడు నేను ఆయన అడుగుతున్నాను, ఇప్పుడు రౌడీజం ఎవరు చేస్తారు? గుడ్డలతో పట్టుకొని గుడ్డలతో కొడతారు, ఎవరన్నా తలపైన కొడతారు మీ బీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ నిన్న జరిగినప్పుడు మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక స్టేట్మెంట్ అని ఇచ్చినారా? బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినా కానీ ఓకే, ప్రజాస్వామ్యం గౌరవించాలి, మనము ప్రజలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి మనము గౌరవించి ముందుకెళ్లాలని చెప్పి ఒక మాట మాట్లాడినారా?